కేసులను మనం చూస్తే ఒకసారి ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్న కేసులు 19/2023 ఒక ల్యాండ్ స్కామ్, 16/2022 ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, 17/2024 ఒక లిక్కర్ కేసు, 18/2023 మరొక లిక్కర్ కేసు, 29/2021 స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు, 24/2021 ఫైబర్ నెట్ కేసు, 15/2020 అసైన్డ్ ల్యాండ్ కేసు, 14/2020 అదొక అసైన్డ్ స్కామ్, అసైన్డ్ ల్యాండ్ లో స్కామ్ కేసు. ఇవే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ఎమ్మెల్యేగా ఆయన తొలినాలలో ఒక ఏలేరు స్కామ్ అనేది చేసినాడు. అది ఇప్పుడు బయటకు వస్తా ఉంది. ఆ ఏలేరు స్కామ్ లో భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ భూ నిర్వాసితుల దగ్గర, రైతుల దగ్గర డబ్బులు తిన్న దొంగ చరిత్ర అవుతుంది ఏలేరు స్కామ్ లో. అదే కాకుండా ఈయన ఒకసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నగరంలో ఐఎంజే అనే సంస్థకు 100 ఎకరాల భూమిని వాళ్ళకు తెగనమ్మి వేలాది కోట్ల రూపాయలను దోచుకున్న నీచ చరిత్ర ఇతంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను చాలా కేసులలో, ఈవెన్ మనము స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతను జైలుకు పోయిన సంగతి మనందరికీ తెలుసు. ఆ కేసులో ఈయన పైన 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 477A, 409, 201, 101 రెడ్ విత్ 34, 37. అదే కాకుండా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు 13(1)(c)(d) ఈ సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేసి ఇతన్ని జైలుకు పంపితే ఇతని రోగాలను, ఇతనుకుండే ఇబ్బందులను, ఇతనుకుండే దరిద్రాన్ని అంతా కూడా తీసుకుని పోయి కోర్టుల నెత్తిన, జైలు నెత్తిన వేసి సాగు తప్పి కన్నులొట్టబోయినట్లు బయటికి వచ్చిన సంగతిని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి.